వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి బిట్స్ని చూసే ముందు మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేసేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. భారతదేశంలో ఏ రాష్ట్రం రబ్బరు తోటల భూమి అని పిలువబడుతుంది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి అస్సాం. ఈ వీడియోలో 10 బిట్స్ ఇవ్వబడినవి. ఆన్సర్స్ని ముందుగా గెస్ చేసి అవుట్ ఆఫ్ 10 మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ. కేరళలో రబ్బరు తోటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కేరళ రాష్ట్రంను రబ్బరు తోటల భూమి అని పిలుస్తారు. కర్ణాటక కాఫీ తోటలకు ప్రసిద్ధి, తమిళనాడు వస్త్ర పరిశ్రమకు, అదేవిధంగా అస్సాం టీ తోటలకు ప్రసిద్ధి. నెక్స్ట్ బిట్. ఏ గ్రహాన్ని మార్నింగ్ స్టార్ లేదా ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు? ఆప్షన్ ఏ బుధుడు, ఆప్షన్ బి శుక్రుడు, ఆప్షన్ సి మంగళుడు, ఆప్షన్ డి గురుడు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శుక్రుడు. శుక్రుడు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం తర్వాత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. మిగిలిన ఆప్షన్స్ను కూడా చూద్దాం. ఆప్షన్ ఏ బుధుడు. బుధుడు సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహం. నెక్స్ట్ ఆప్షన్ సి అంగారకుడు. అంగారకుడిని ఎర్ర గ్రహం అని పిలుస్తారు. ఆప్షన్ డి గురుడు. గురుడు అతిపెద్ద గ్రహం. గ్రహాల్లో పెద్ద గ్రహం గురుడు. నెక్స్ట్ బిట్. ఏ నదిని బీహార్ యొక్క దుఃఖం అని పిలుస్తారు? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి కోసి, ఆప్షన్ సి యమున, ఆప్షన్ డి సోన్. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కోసి. కోసి నది వరదల వలన బీహార్లో చాలా నష్టం జరుగుతుంది కాబట్టి కోసి నదిని బీహార్ యొక్క దుఃఖం అని పిలుస్తారు. మిగిలిన ఆప్షన్స్ గంగా, యమున, సోన్ అనేవి భారతదేశంలోని ముఖ్యమైన నదులు. నెక్స్ట్ బిట్. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు ఏది? ఆప్షన్ ఏ బుల్లెట్ రైలు, ఆప్షన్ బి మాగ్లేవ్ రైలు, ఆప్షన్ సి హైపర్ లూప్, ఆప్షన్ డి టీజీవీ. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మాగ్లేవ్ రైలు. మాగ్లేవ్ రైలు అనేది అయస్కాంత శక్తితో పట్టాలపై తేలుతూ ప్రయాణిస్తుంది కాబట్టి వేగంగా వెళ్తుంది. బుల్లెట్ రైలు కూడా వేగంగా ప్రయాణిస్తుంది కానీ మాగ్లేవ్ రైలు కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. హైపర్ లూప్ అనేది ఇంకా అభివృద్ధి దశలో ఉంది. టీజీవీ అనేది ఫ్రాన్స్లో నడిచే వేగవంతమైన రైలు. నెక్స్ట్ బిట్. భారతదేశపు మొట్టమొదటి టెలివిజన్ ఛానల్ ఏది? ఆప్షన్ ఏ దూరదర్శన్, ఆప్షన్ బి స్టార్ ప్లస్, ఆప్షన్ సి జీటీవీ, ఆప్షన్ డి సోనీ టీవీ. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దూరదర్శన్. దూరదర్శన్ అనేది భారతదేశపు మొట్టమొదటి టెలివిజన్ ఛానల్. మిగిలిన ఆప్షన్స్ స్టార్ ప్లస్, జీటీవీ, సోనీ టీవీ అనేవి ప్రైవేట్ ఛానల్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జూన్ 5th, ఆప్షన్ బి జూలై 11th, ఆప్షన్ సి ఆగస్ట్ 15th, ఆప్షన్ డి అక్టోబర్ 24th. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జూలై 11th. జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటారు. మిగిలిన ఆప్షన్స్ జూన్ 5th ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు, ఆగస్టు 15th భారతదేశ స్వాతంత్ర దినోత్సవం, అక్టోబర్ 24th ఐక్యరాజ్య సమితి దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్. భారతదేశంలో ఏ నగరాన్ని సిటీ ఆఫ్ పర్ల్స్ అని పిలుస్తారు? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి విశాఖపట్నం, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి చెన్నై. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హైదరాబాద్. భారతదేశంలో హైదరాబాద్ నగరాన్ని సిటీ ఆఫ్ పర్ల్స్ అని పిలుస్తారు ఎందుకంటే హైదరాబాద్లో ముత్యాల వ్యాపారం చారిత్రాత్మకంగా ప్రసిద్ధి. నెక్స్ట్ బిట్. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏది? ఆప్షన్ ఏ ఏంజిల్ ఫాల్స్, ఆప్షన్ బి టుగేలా ఫాల్స్, ఆప్షన్ సి యోసెమిటీ ఫాల్స్, ఆప్షన్ డి విక్టోరియా ఫాల్స్. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏంజిల్ ఫాల్స్. ఏంజిల్ ఫాల్స్ అనేది వెనిజులాలో ఉంది. నెక్స్ట్ బిట్. భారతదేశంలో ఏ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి కాన్పూర్, ఆప్షన్ సి అహ్మదాబాద్, ఆప్షన్ డి కోయంబత్తూర్. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అహ్మదాబాద్. అహ్మదాబాద్లో వస్త్ర పరిశ్రమ పెద్ద ఎత్తున ఉండడం వల్ల దీనిని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. కాన్పూర్ అనేది తోలు పరిశ్రమకు ప్రసిద్ధి. నెక్స్ట్ బిట్. ప్రపంచంలో ఏ ఖండంలో అత్యల్ప జనాభా ఉంది? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆసియా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి అంటార్కిటికా. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అంటార్కిటికా. అంటార్కిటికా ఖండంలో అత్యల్ప జనాభా ఉన్నారు. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.